జనగామ జిల్లా బెంగాల్లో హిందువులపై దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనగామ ఆర్టీసీ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ. పశ్చిమ బెంగాల్లో అగ్నిగోళంలా అక్కడ ఉన్న హిందువుల పరిస్థితి దయనీయంగా తయారైంది. రోహింగ్యాలు, జిహాదీ మతోన్మాదులు, టీఎంసీ గుండాలు హిందూ వ్యాపార కేంద్రాలపై, హిందూ కుటుంబ మహిళలపై అత్యాచారాలకు, అఘాయిత్యాలకు చేస్తూ అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. అక్కడున్న మమత ప్రభుత్వం ఆపకుండా ప్రోత్సహిస్తున్నారు. హిందువులపై దాడి జరగకుండా వెంటనే పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. హిందూ బంధువులారా, నేడు మన దేశంలో హిందువుల పరిస్థితి అతి దయనీయంగా ఏర్పడుతూ ఉన్నది. పశ్చిమ బెంగాల్ అగ్నిగోళంగా మారి అక్కడున్నటువంటి హిందువుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. మన దేశంలో మన హిందువులకి చోటు లేకుండా అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలు కానీ, జిహాదీ మతోన్మాదులు కానీ, టీఎంసీ గుండాలు కానీ హిందూ వ్యాపార కేంద్రాలపై, హిందూ కుటుంబాలపై, మహిళలపై అత్యాచారాలకు, అఘాయిత్యాలకు, దాడులకు పాల్పడుతూ రక్తసిక్తమై అక్కడ ఉన్నటువంటి హిందువులని చంపివేయడం కానీ, మానభంగాలు కానీ చేస్తూ అతి కిరాతకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మమతా ప్రభుత్వం ఈ కార్యక్రమాలను కూడా ఆపివేయడం కాకుండా వారిని ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహించడం వల్ల అక్కడ ఉన్నటువంటి హిందువుల పరిస్థితి మరీ దయనీయంగా తయారవుతూ ఉన్నది. విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత స్థాయిలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని విశ్వ హిందూ పరిషత్ కలెక్టర్ కార్యాలయంలో నిరసన చేపట్టింది. ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా అందజేయడం జరుగుతుంది. తప్పకుండా పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి. తద్వారా హిందువులకు విముక్తి కలిగించాలి. రోహింగ్యాలని, జిహాదీ గుండాలని, టీఎంసీ గుండాలని తప్పకుండా ఈ దేశం నుండి, పశ్చిమ బెంగాల్ నుండి తరిమివేయాలని విశ్వ హిందూ పరిషత్ తరపున అందరినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై శ్రీరామ్.